హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి గురించి నేను మీతో చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన ఒక సెషన్. ఎందుకంటే ఇది ఎగ్జామ్స్ గురించి కాదు, మనము ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం. ఇలాంటి వ్యక్తి మనం చరిత్రలో చూడలేదు, పురాణాల్లో కూడా చదవలేదు. ఇట్లాంటి వ్యక్తి గురించి ఇంతవరకు ఎక్కడా లేదు. ఎందుకంటే ఇప్పుడు దానం అన్నామనుకోండి, దానకర్ణుడు గుర్తొస్తాడు, బలిచక్రవర్తి గుర్తొస్తాడు. త్యాగం అంటే కొంతవరకు మనకు భీష్ముడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రి కోసం అని చెప్పి రాజ్యానికి వదులుకొని, రాజ్యాధికారాన్ని వదులుకొని, మరి పెళ్ళి కూడా ఎప్పటికీ చేసుకోను, నా పిల్లలు కూడా ఎప్పుడు కాంపిటీషన్ రారు అని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం, ప్రతిజ్ఞ చేయడం, భీష్మ ప్రతిజ్ఞ మనం చూసాం. గొప్ప వ్యక్తి. కానీ అల్టిమేట్ సాక్రిఫైస్, తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆయన ఆత్మ బలిదానం చేసుకొని ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాక్రిఫైస్ చేశారు. మహోన్నతమైన వ్యక్తి. అయితే అట్ ది సేమ్ టైం నాకు ఎప్పుడు పొట్టి శ్రీరాములు గారు గుర్తొచ్చినా కానీ ఒక బాధ కలుగుతుంది. మనం కాపాడుకోలేకపోయామే ఇంత గొప్ప వ్యక్తిని అని. ఒక ట్రాజిడీ లాగా ఆయన జీవితంలో మొట్టమొదటే ఒక చిన్న ట్రాజిడీ రావడం, తర్వాత ఆయన చరమాంకంలో కూడా ఎంతో కష్టపడ్డారు పాపము. అదంతా తలుచుకున్నప్పుడు మనసు కలిచివేస్తుంది. అయితే ఇంత గొప్ప వ్యక్తి గురించి చెప్పే అవకాశం నాకు ఈరోజు కలుగుతోంది. మీరంతా కూడా ఆ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అంత గొప్పతనాన్ని, మనము రోజు మృగాల గురించి చదువుతుంటాం పేపర్లలో, రాక్షసుల గురించి. మనిషి అంటేనే ఒక చాలా అన్ని క్రీచర్స్ కంటే నీచమైన వ్యక్తి అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇట్లాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి. హిట్లర్ గురించి తెలుసుకోవడం కాదు, పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకోవాలి. మనిషి ఎంత గొప్పగా ఉండగలడు అనేది మనకు అర్థమవుతుంది. చిన్న చిన్న మంచి పనులు చేసే మనం ఏదో అనుకుంటాం, కానీ పొట్టి శ్రీరాములు గారి గురించి చూస్తే మనము సూర్యుడి ముందర దివిటి మనం చేసే చిన్న మంచి పనులు అనేది అర్థం చేసుకొని స్ఫూర్తి పొందే అవకాశం ఉంది. అయితే ఈ సెషన్లోకి వెళ్ళే ముందు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత అద్భుతమైన పోస్టల్ స్టాంప్ వేశారు చూడండి, ఎంత గొప్పగా ఉంది, ఎంత తేటగా ఉంది. ఆయన ముఖ వచ్చేస్తూ ఆ వెనకాల చెరక ఎంత నీట్గా డిజైన్ చేశారు. నాకు ఎన్నెన్నో ఫోటోలు చూశాను, కానీ ఇది నాకు చాలా బాగా అనిపించింది. అందుకోసం నేను ఇక్కడ కవర్ పేజ్లో పెడుతున్నా. సో లెట్స్ గో ఇన్ టు ది క్వశ్చన్. వాట్ వర్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ పొట్టి శ్రీరాములు టు ది ఫ్రీడమ్ స్ట్రగుల్, దళిత్ అప్లిఫ్ట్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? స్వాతంత్ర సంగ్రామము, దళిత అభ్యున్నతి, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన కృషి ఏమిటి? ఇది ప్రశ్న. అయితే ప్రశ్న లేకపోకముందు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ నేను షేర్ చేసుకుంటాను. ఒకటి, ఆయన 1901లో పుట్టారు. 15 డిసెంబర్లో మరణించారు. 51 సంవత్సరాలు, ఒకటిలో పుట్టారు కాబట్టి 51 సంవత్సరాలు బతికారు. సో ఆయన మద్రాసులో చనిపోయారు. ఆయనకు అమరజీవి అని పిలుచుకుంటాం మనమంతా. ఆయన ఎడ్యుకేషన్ వచ్చి శానిటరీ ఇంజనీరింగ్, విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే. చాలామందికి తెలీదు ఆయన ఒక ఇంజనీర్. పేరెంట్స్ గురవయ్య గారు, మహాలక్ష్మమ్మ గారు. తర్వాత ఆయన ఫస్ట్ గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే బాంబేలో ఉద్యోగం చేశారు. ఆయనకి నేను మొదటే చెప్పాను కదా, జీవితంలో ట్రాజిడీ. మొట్టమొదటే పాపం 1928 అంటే 27 ఏళ్ళ వయసులో ఆయనకి భార్య వియోగం, తర్వాత అప్పుడే పుట్టిన బిడ్డ ఇద్దరు చనిపోవడము, ఆయన ఒంటరివాడైపోయాడు. సో అప్పుడే ఆయన మొత్తం ఆంధ్రులందరినీ, మొత్తం ఎవరైతే దళితులు, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఆయన తన వాళ్ళుగా ప్రేమించడం మొదలుపెట్టాడు.
లైఫ్లో చాలా పెద్ద ట్రాజిడీ వచ్చింది. తర్వాత ఆయన రిజైన్ చేసేసారు ఉద్యోగానికి. ఇంకెందుకు ఆ ఉద్యోగం, దాంట్లో ఆయనకి ఏం కనపడలేదు, ఎందుకు చేయాలో అర్థం కాలే. గాంధీ గారి శబర్మతి ఆశ్రమానికి వెళ్ళిపోయి తర్వాత ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఇక్కడ నా ఒక చిన్న పర్సనల్ డీటెయిల్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. మా ఇల్లు మదనపల్లిలో ఉన్న ఇల్లు ఆయన పేరు మీదనే ఉన్న వీధిలో ఉంది, శ్రీరాములు వీధి. ఎప్పుడు నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు ఎవరో శ్రీరాములు అనుకుంటా. అంటే తర్వాత పొట్టి శ్రీరాములు గారి చాలా ఆనందం కలిగింది నాకు. పొట్టి శ్రీరాములు గారి అంత గొప్ప వ్యక్తి. మదనపల్లిలో కొంచెం ఆ స్ట్రీట్స్ అలాగే ఉంటాయి. క్యాప్టెన్ లక్ష్మీ స్ట్రీట్ అని, పొట్టి శ్రీరాములు వీధి అని. సో ఇది ఆయన యొక్క పర్సనల్ డీటెయిల్స్. తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఫ్రీడమ్ స్ట్రగుల్, దళిత్ అప్లిఫ్ట్మెంట్, ఆంధ్ర మూమెంట్, 3 విషయాలకు సంబంధించి మనము చర్చిస్తాం ఇప్పుడు. ఒకటి ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మనం వస్తే ఇది తీసుకున్నాం రెడ్ ఈరోజు. సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహము అంటాం కదా మనము, ఉప్పు సత్యాగ్రహం. సో దాంట్లో 1930లో చురుగ్గా పాల్గొని ఇంప్రిజన్, జైల్లో పెట్టారు అతన్ని. తర్వాత క్విట్ ఇండియా 41 నుంచి 42 దాకా. ఎట్లా ఇండివిజువల్ సత్యాగ్రహ, దాన్ని వ్యక్తి సత్యాగ్రహం అంటాం తెలుగులో. సో ఇండివిజువల్ సత్యాగ్రహ అనే దాంట్లో ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు. తర్వాత ఏమో గాంధీ గారు చాలా అంటే సత్యాగ్రహాలు చేయమన్నారనమాట. వినోబా భావేని అక్కడ తీసుకోవడం, ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పొట్టి శ్రీరాములు గారు అప్పటికే ఆయన సత్యాగ్రహాలు మరి నిరాహార దీక్షలు ఇంతవరకు చేసి ఉన్నారు కాబట్టి అతను గొప్ప సత్యాగ్రహి అని చెప్పి అతనితో చేయమన్నారు. సో రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్స్, ఈయన సాల్ట్ ఇట్లాంటి ఫ్రీడమ్ స్ట్రగుల్ డైరెక్ట్గా కాకుండా రీకన్స్ట్రక్షన్, అతను గ్రామ పునర్నిర్మాణము, విలేజ్ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ రాజ్కోట్ గుజరాత్కి వెళ్ళి అక్కడ చేశారు ఆ గ్రామాలు. తర్వాత కృష్ణా జిల్లాలో కొమరవోలు అనే చోట గాంధీ ఆశ్రమం, అది ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేస్తే ఆ ఆశ్రమంలో ఈయన పనిచేయడం జరిగింది. ముఖ్యంగా 43-44. సో ఈ ఫస్ట్ క్విట్ ఇండియా మూమెంట్లో జైల్లో వెళ్ళి వచ్చింది ఆయన పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ 43-44లో ఈ చెరక టెక్స్టైల్ స్పిన్నింగ్ నెల్లూరు జిల్లాలో చాలా ప్రయత్నం చేశారనమాట. సో ఈ 5 విషయాల్లో ఆయన మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించి. సాల్ట్ సత్యాగ్రహ, క్విట్ ఇండియా, విలేజ్ రీకన్స్ట్రక్షన్, గాంధీ ఆశ్రమం, చెరక. తర్వాత దళిత్ అప్లిఫ్ట్మెంట్, దీని గురించి ఆయన ఏం చేశారు అంటే ఫుడ్ ఫ్రమ్ ఆల్, అంటే దళిత్ అని కాదు, ఆయన ఈ కుల వ్యవస్థలో రిజిడ్నెస్ని అపోజ్ చేసేవాడు. ఈ గొప్ప వ్యక్తులు ఏమంటే దే వాక్ ది టాక్, ఊరికే మాటలు చెప్పరు, వాళ్ళు చెప్పేది చేసి చూపిస్తారు. ఆయన ఎవరింటికి పోయినా, శూద్రులు దళితులు ఎవరు లేదు, ఎవరింట్లో పోయినా అక్కడ భోజనం చేసేవారనమాట. తర్వాత ఈ అండర్టుక్ 3 ఫాస్ట్స్, అంటే 3 సార్లు ఆయన నిరాహార దీక్ష చేశారు దళితుల గురించి. 46-48 దళిత్ రైట్స్ గురించి, ఇక్కడ టెంపుల్ రీఎంట్రీలో అట్లా చాలాసార్లు ఆయన దళితుల తరపున మొట్టమొదటి నుంచి కూడా స్పందించిన వ్యక్తి. తర్వాత టెంపుల్ ఎంట్రీ, ఆయన ఏం చేశారంటే వేణుగోపాల స్వామి గుళ్ళేకి దళితులు పోవాలని చెప్పి టెంపుల్ ఎంట్రీ కోసం అని చెప్పి మూలపేటలో ఈ టెంపుల్ ఉంది, నెల్లూరు జిల్లా. ఎవెన్చువలీ ఆ రైట్స్ వచ్చాయి. మీరు నెల్లూరు జిల్లాలో ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళి చూడండి. ఈ ఆయన చేసిన వర్క్ మనము అక్కడ పోతే ఒకసారి మనము స్మరించుకున్న వాళ్ళం అవుతాం. గవర్నమెంట్ సపోర్ట్ కోసం కూడా ఆయన ఫాస్ట్ చేశాడు. సో ఫేవరబుల్ ఆర్డర్స్ కావాలని చెప్పి మద్రాస్ గవర్నమెంట్ నుంచి అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దళిత్స్ సంబంధించి అదే గవర్నమెంట్ తర్వాత ఆర్డర్స్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్టెడ్ అనమాట డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ ఈ దళిత్ అప్లిఫ్ట్మెంటు అట్లీస్ట్ 1 డే పర్ వీక్, ప్రతి వారము ఒకరోజు దళితుల కోసం అని చెప్పి మీరు ప్రత్యేకంగా చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇప్పించారనమాట ఆయన.
తర్వాత స్లోగనీరింగ్ అంటే ఎండకు పాపము ఏం చేసేటోళ్ళు అంటే ఇది నెల్లూరులో పట్టణంలో దళిత అప్లిఫ్ట్మెంట్ కోసము స్లోగన్స్ ప్లకార్డ్స్ పట్టుకొని దళిత అప్లిఫ్ట్మెంట్ గురించి ఆయన ఒకడే కూడా ఒక్కొక్కసారి నడుచుకుంటూ వెళ్ళిపోయేటోడు అనమాట ఎండకి. బేర్ ఫుట్, గొడుగు లేదు ఏం లేదు, కాళ్ళు కాలిపోతుంటాయి. అలాగే ఎండలు ఉన్నా కానీ వెళ్ళేటోడు, అందరికీ కనపడాలా, అరే ఎందుకు ఇట్లా వెళ్తున్నాడు అయినా అని. అప్పుడు చూస్తారన్నమాట, ఈ దళితులకి కలుపుకోండి, గుళ్ళల్లో అలౌ చేయండి, అస్పృశ్యత మహాపాపము ఇట్లాంటివి పట్టుకొని వెళ్ళేటోడు రోడ్లల్లో. మొదట ఎందుకు ఇంత ఎండకు తిరుగుతాడు అన్నాక చూస్తారు కదా, అయ్యోయ్యో చూసి మనసు మారే అవకాశం ఉందని చెప్పాను. తర్వాత సమ్ లోకల్స్ కొంతమంది అయితే పిచ్చోడేమో అనుకున్నారు, ఇన్సేన్, ఏదో పిచ్చి పట్టినట్టుంది ఇతనికి, ఎందుకో పిచ్చోళ్ళలాగా తిరుగుతాడు అనుకునేటోళ్ళు. కొంత అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చాస్టైజ్ చేశారు, ఇతను దూరం పెట్టేశారు. ఈ కమ్యూనిటీ అంటే వైశ్యులు వాళ్ళు ఏమంటే ఇతను ఏంటి మరి ఇంత ఇదిగా ఉన్నాడే, అన్ని చోట్ల తిరుగుతాడు, అన్ని చోట్ల తింటాడు మరి అనేసి వాళ్ళు కూడా కొంచెం దూరం పెట్టడం మొదలుపెట్టారనమాట. దళిత్ కాజ్ కోసము చాలా ఆయన వాళ్ళతోనే ఎక్కువ ఉండడం, వాళ్ళనే హక్కును చేర్చుకోవడం చేశారనమాట ఆయన. తర్వాత సపరేట్ ఆంధ్ర స్టేట్ గురించి, ఇది ఒక పారాడాక్స్. ఎట్లా అంటే ఆంధ్ర మహాసభలు 1913 నుంచి 1952 దాకా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు చాలా చేశారు పాపం, వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు, ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ పెట్టారు, మొబిలైజ్ చేశారు సపోర్ట్ చేసుకోవడం కోసం. అయితే రావడం మాత్రము పొట్టి శ్రీరాములు గారి కారణంగానే వచ్చింది. అది అలాగే సబ్సైడ్ చేస్తూ వెళ్ళిపోయింది, బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేస్తారులే అనుకొని పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళు అంతవరకు ఎప్పుడు మహాసభల్లో ఆయన పార్టిసిపేట్ చేసింది లేదు, పెద్దగా యాక్టివ్ కాదు. కానీ ఆ ఆశ నిరాశ కావడంతో ఆయన హంగర్ స్ట్రైక్ మొదలుపెట్టారనమాట. ఎన్ని రోజులైనా ఇవ్వట్లేదు వీళ్ళు, మాటలు చెప్తున్నారని చెప్పి శ్రీరాములు గారు హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఎక్కడ? మద్రాసులో మహర్షి బులుసు శాంబమూర్తి, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, 19 అక్టోబర్ 1952. తర్వాత 1 అక్టోబర్ 1953లో వచ్చింది. అక్టోబర్ గుర్తుపెట్టుకోండి. డిస్పైట్ ఎంట్రిటీస్ ఆఫ్ సపోర్టర్స్ who stated that retention of Madras was a futile cause. ఈయనకి అందరూ మద్రాస్ అని పట్టుబట్టద్దయా, వాళ్ళు మద్రాస్ ఇవ్వరు, మామూలు రాష్ట్రం అని అడుగు ఇస్తారు అని చెప్పారు. ఈయన వినలేదు. ఈయన చాలా మొండోడు. గాంధీ గారు కూడా అనేటోళ్ళు అనమాట, చాలా మొండోడు అబ్బాయి ఈయన పొట్టి శ్రీరాములు. అయితే ఈయన ఒకసారి సత్యాగ్రహం చేసినప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది గాంధీ గారికి ఇతన్ని విరమింప చేయడానికి. అతనికి ఇట్లా ఇంత గొప్ప వ్యక్తి చనిపోవడం గాంధీ గారికి ఇష్టం లేదు. గాంధీ గారు ఉండింటే చనిపోయేవారు కాదేమో, ఎట్లా అట్లా ఒప్పించేటోడు ఇతన్ని. ఎందుకంటే ఈయన ఎవ్వరి మాట వినడు అసలు. నాకు డౌట్ గాంధీ గారి మాట కూడా వినేటోడా కాదా అని. కానీ గాంధీ గారు కనీసం రాష్ట్రం ఇప్పించేసి ఈయన సేవ్ చేసేటోళ్ళు. కానీ గాంధీ గారు లేకపోవడం, దాంతో ఈయనల్ని మనం కోల్పోవడం జరిగింది అనిపిస్తుంది నాకు. నెహ్రూ అంత పట్టించుకోలేదేమో. నాకు నెహ్రూ అంటే కూడా చాలా గౌరవం, కానీ ఒక్క విషయంలో కొంచెం బాధేస్తుంది. డిస్పైట్ స్ట్రైక్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్ బై ది ఆంధ్ర పీపుల్, ది గవర్నమెంట్ మేడ్ నో క్లియర్ స్టేట్మెంట్. ఇంత చేశారు వీళ్ళు ప్రజలు, కానీ ఏం స్టేట్మెంట్ ఇలే. శ్రీరాములు 15 డిసెంబర్ 1952, ఈ సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాలా. 15 డిసెంబర్ 1952లో మరణించడం జరిగింది. ఇంతకుముందు ఎవరన్నా ఇలా చేశారా అంటే జతిన్ దాస్ అనే ఆయన హిస్టరీలో మనం చూడొచ్చు. ఆయన 63 days ఫాస్ట్ టు డెత్ చేశారు ఆయన. ఈయన ఏమంటే జైల్లో పొలిటికల్ ప్రిజనర్స్కి కొంచెం బెటర్ ట్రీట్మెంట్ కావాలని చెప్పి ఈయన కూడా స్వాతంత్ర పోరాటంలో పొలిటికల్ ప్రిజనర్స్ ఉన్నారు కదా, అందరూ కూనీకోర్లు పనికిమాలిన వాళ్ళందరితో కలిపి పెట్టేసి ఆ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వకూడదు మాకు అని చెప్పి ఆయన ఫాస్టింగ్ చేశారు. సో ఇంతకుముందు ఫోర్స్ ఫీడింగ్ కానీ హాస్పిటలైజేషన్ కానీ ఇవంతా చేసి
ఆగిపోవడం జరిగింది. ఈయన ఒక్కడే చనిపోయారు తర్వాత. అది మనం జస్ట్ ఒక ఫ్యాక్ట్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. అప్పుడు సపరేట్ స్టేట్ అనేది మనకి ఆంధ్ర స్టేట్ వచ్చింది. అది ఎలా అంటే ఇన్ హిస్ డెత్ ప్రొసిషన్, ఆయన చనిపోయినప్పుడు ఆయన ఎంతో వేల మంది ఒక ప్రొసిషన్లో వచ్చినప్పుడు అందరూ స్లోగన్స్, ఈయన గొప్ప అమరజీవని స్లోగన్స్ చెప్పడము, ఇంకా తర్వాత ఇంకొన్ని వేల మంది మౌంట్ రోడ్కి వెళ్ళిపోయారు మద్రాసులో. ఆ ప్రొసిషను రైట్స్లోకి వెళ్ళిపోయింది. కోపం వచ్చేసి కట్టలు తెంచుకొని వాళ్ళు ఇక్కడ డిస్ట్రాయింగ్ పబ్లిక్ ప్రాపర్టీ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆయన బతుకున్నప్పుడు ఎవ్వరు కూడా అల్లర్లు చేయకూడదనే చెప్పేటోడు అనమాట. యాజ్ ది న్యూస్ స్ప్రెడ్, ఆ తర్వాత ఏమైందంటే మొత్తం డిజార్డర్ అయిపోయింది. ఎక్కడంటే విజయనగరం నుంచి మొదలుపెట్టుకొని విశాఖపట్నము, విజయవాడ, భీమవరము, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కనిగిరి, నెల్లూరు ఇవన్నీ వచ్చేసాయి. పోలీస్ ఫ్యాటలీ షాట్ 7 పీపుల్. అనకాపల్లిలో 7 మంది, విజయవాడలో 7 మంది పాపం చనిపోవడం జరిగింది పోలీస్ కాల్పుల్లో. తర్వాత ఈ పాపులర్ యాజిటేషను ఇంకొక 3-4 రోజులు జరిగిన తర్వాత నార్మల్ లైఫ్ ఈ 2 స్టేట్స్లో రావడం జరిగింది. తర్వాత 19 డిసెంబర్, ఆయన 15 డిసెంబర్ చనిపోయారని కదా, నెహ్రూ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు, మేము మీకు రాష్ట్రం ఇచ్చేస్తున్నాము, మీరేం అల్లర్లు చేసే పని లేదు, యు ఆర్ గెటింగ్ ఏ సపరేట్ స్టేట్మెంట్ వచ్చేసింది. తర్వాత 1 అక్టోబర్ 1953, సో తెలుగు మాట్లాడే వాళ్ళందరి కోసం ప్రత్యేక రాష్ట్రము వచ్చింది. క్యాపిటల్ కర్నూల్. అది ఆ క్యాపిటల్ గురించి ఇష్యూ వచ్చింది, అప్పుడు బాగా ఇష్యూ అయింది. సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్కరోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పి రాజగోపాలాచారి గారు తెగేసి చెప్పేశారు. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో మీకు క్యాపిటల్ ఉండదు మద్రాస్ అని, కాకతీయులు పాలించిన వరంగల్ అయితే బాగుంటుందని అంబేద్కర్ గారు సూచించడం, రాజమండ్రి గురించి కూడా సూచించడం ఇలా జరిగాయి. విజయవాడలో కమ్యూనిస్ట్ ప్లేస్ కాబట్టి అనుకుంటాను కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపకపోయారు అని చెప్పుకుంటారు. మరి నెల్లూరు, చిత్తూరు వాళ్ళేమో ఈ కింద వాళ్ళు మాకు మద్రాసే బెటరు అంటారు. కోస్తా వాళ్ళని నమ్మము, రాజధాని రాయలసీమలో పెట్టాలి లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని అనంతపురం జిల్లాకు చెందిన నీలం సంజీవ్ రెడ్డి గారు ఎదురు తిరిగారు. ఇంకేం చేయలేక గత్యంతరం లేక కర్నూలులోనే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారు. సో బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువల్లూరు ఈ తెలుగు ప్రాంతాలన్నీ మనం వదులుకోవాల్సి వచ్చింది అప్పుడు. అది ఆంధ్ర రాష్ట్ర అవతరణ. సో ఇప్పుడు రీక్యాప్ చేద్దాము. రీక్యాప్ చేసి ఇప్పటి నుంచి నేను ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ చేయాలనుకుంటాను, ఒక బ్రెయిన్ మ్యాప్ లాగా లాస్ట్లో. ఇప్పుడు పొట్టి శ్రీరాములు, శ్రీ అని పెట్టుకున్నాం, చాలా బాగుంటుంది, గొప్పగా అనిపిస్తుంది. పొట్టి శ్రీరాములు గారి గురించి మనం మాట్లాడాలంటే స్వాతంత్రోద్యమం. సో స్వాతంత్రోద్యమం వచ్చిందా? తర్వాత ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటి? దళితులు. ఇట్లా ఒకటి తీసుకోవాలి. తర్వాత ఆంధ్రోద్యమం. సో మీరేం చేస్తారంటే ఈ చదివేసిన తర్వాత ఇట్లా పెట్టేసుకోండి. సో దళితుల కోసం ఏం చేశారు ఆయన? దళితుల కోసం అంటే ఫాస్ట్ చేశారు, దళితుల కోసం టెంపుల్ ఎంట్రీ చేయించారు. టెంపుల్ ఎంట్రీ అంటే మళ్ళీ ఇక్కడ వేణుగోపాల స్వామి గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత గవర్నమెంట్ జీవో ఇప్పించారు, గవర్నమెంట్ సపోర్ట్ తెప్పించారు దళితుల కోసం. 3 ఇవి. మళ్ళీ స్లోగనీరింగ్ చేశారు, స్లోగన్స్ రోడ్లలో. ఆ తర్వాత ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి. దళితులు అంటేనే ఫాస్ట్, టెంపుల్ ఎంట్రీ, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, స్లోగన్స్.
ఈ 4 గుర్తుపెట్టుకోండి దళితులకు సంబంధించి. సో ఆంధ్రోద్యమం అంటానే ఫాస్టింగ్, మెయిన్గా ఫాస్ట్ అంటూ డెత్, ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు పెద్దగా చేసింది లేదు. మరి స్వాతంత్రోద్యమంలో ఆయన, స్వాతంత్రోద్యమం అంటే ఉప్పు సత్యాగ్రహం, సాల్ట్ సత్యాగ్రహ, క్విట్ ఇండియా. క్విట్ ఇండియాలో మనము ఇండివిజువల్ సత్యాగ్రహ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 2 కాకుండా ఆయన గాంధీ ఆశ్రమం మళ్ళా చెరక. సో ఇది కూడా 1 2 3 4 4 పాయింట్లు దళితులకు సంబంధించి 4 పాయింట్లు స్వాతంత్రోద్యమం, 1 పాయింట్ ఏమో ఆంధ్రోద్యమం. సో ఇలాగా మనము ఒక బ్రెయిన్ మ్యాప్ వేసుకోవాలి. ఇంకొంచెం నీట్గా వేసుకోండి, నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు. సో మీరు దీన్ని ఒక బ్రెయిన్ మ్యాప్ వేసేసుకుంటే సరిపోద్ది. బాగా బ్రెయిన్లో కూడా అలాగే సెట్ అయిపోతుంది అనమాట. ఒకదాని నుంచి ఒకదానికి నోడల్ పాయింట్స్, ఇవి నోడల్ పాయింట్స్కి వెళ్ళి దాని నుంచి నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ బ్రెయిన్ మ్యాప్. సో ఈ బ్రెయిన్ మ్యాప్స్ అనేటివి మీరు వేసుకోవాలి, అప్పుడు బాగా గుర్తుండిపోతుంది. మొత్తం కన్సాలిడేట్ చేసుకోవాలి. ఈ 4 4 8 1 9 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి మనము, సరిపోద్ది అనమాట. సో ఇది రీప్రొడ్యూస్ చేయగలిగారా. తర్వాత డీటెయిల్స్, ఇప్పుడు టెంపుల్ ఎంట్రీ అంటేనే వేణుగోపాల స్వామి ఆలయము, మూలవేది, నెల్లూరు, అట్లా గుర్తొచ్చేసేయాలి డీటెయిల్స్. సో ఇది మీరు బాగా సింక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. కంక్లూజివ్ క్లైమాక్స్ పార్ట్ ఆఫ్ ది ఆంధ్రోద్యమం అన్నమాట ఇది. తర్వాత జరిగిండేది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ, లింగ్విస్టిక్ బేసిస్ మీద దేశంలో రాష్ట్రాల ఏర్పాటు, అది నెక్స్ట్ సెషన్లో నేను చెప్పడం జరుగుతుంది. అయితే నేను ఫాస్టింగ్ గురించి, ఇది క్లాస్ అయిపోయింది, కాకపోతే ఇప్పుడు ఆ ఫాస్టింగ్ గురించి ఎలా జరిగింది ఆ డీటెయిల్స్ కొంచెం నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి, నా భూతం నా భవిష్యత్తు అని మొదటే చెప్పాను. ఇంత గొప్ప వ్యక్తి ఇంతకుముందు పుట్టలేదు, ఇంకా పుడతాడో లేదో తెలియదు. కాబట్టి ఆ చివరి రోజులు తెలుసుకుంటే ఆయన జీవితము మనకు పూర్తిగా అవగాహన అవుతుంది అన్నమాట. ఆయనకి రోజు రోజుకు నేను చదువుకుంటా వెళ్ళిపోతాను, ఇది వికీపీడియాలో రాసిన విషయాలు, వింటూ వినండి. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న శ్రీరాముల్లో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ డోకా లేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబర్ 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేటోరు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తాపత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాక్టర్లు వచ్చి రక్త పరీక్షలు చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి, ఎక్కిళ్ళు తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం, పైగా వాంతులు తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబర్ 5వ తేదీ నాటికి ఎక్కిళ్ళు తుమ్ములు తగ్గిన శీత విరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరా పడ్డారు. నిరాహార దీక్షకు కూర్చునే ముందు ఆయన రోజుకు 3 సార్లు నీటిలో నిమ్మకాయలు కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయాయి. కొన్ని సందర్భాల్లో నెత్తురు పడ్డది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబర్ నెల కావడంతో విపరీతంగా చలి, దాంతో ఆయన వణుకుతుంటే ఎప్పుడు చొక్కా వేసుకొని శ్రీరాములకు చొక్కా తొడిగేటప్పుడు ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం, ప్రభుత్వం స్పందించకపోవడం, ఆయన రోజుకు నీరసం కావడంతో ఓ రోజు బులుసు శామ్మూర్తి నరసింహులతో మాట్లాడారు. క్రమంగా దేహం బలహీనమయ్యి స్పృహ తప్పిపోయిన దీక్ష నిర్విఘ్నంగా సాగాలని శ్రీరాములు గారు కోరుకున్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షన్ ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికి రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు చివరి రోజు డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు. ఉదయం నుంచి ఆయన స్పృహలో లేరు.
కళ్ళు తెరిచారు. అంతలోనే మూతలు పడిపోయాయి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 24.5 కేజీలు బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాస తీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటల పాటు మూత్రం స్తంభించింది. నోటి మాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణంరాజు ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11:23 గంటలకి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర కోసం తనను తాను బలిదానం చేసుకున్నారు. ఇది చిట్ట చివరి రోజుల్లో ఆయన పనుకున్న ప్లేసు. అక్కడ వాంతులు అయ్యేటివన్న కింద ఒక పెట్టారు కదా, దాంట్లో వాంతికి చేసుకునేటోళ్ళేమో. ఇతన్ని చిట్ట చివరి జీవితం విన్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది. మనము ఎంత తప్పు చేశాము, ఆంధ్రులు ఆయన కాపాడుకోలేకపోయాం. జాతీయ నాయకులు కూడా ఆయన్ని కాపాడలేకపోయారు. ఇతని గురించి చిట్ట చివరిగా ఒక కొటేషన్తో నేను కంక్లూడ్ చేస్తాను. ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ 11 more followers like శ్రీరాములు, ఐ విల్ విన్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఏ ఇయర్. మహాత్మా గాంధీ. ఇట్లాంటి శ్రీరాములు లాంటి వాళ్ళు మరొక 11 మంది ఉంటే ఒక్క సంవత్సరంలో స్వాతంత్రం తీసుకురాగలరు అని గాంధీ గారు అన్నారు. విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. ప్లీజ్ subscribe to Precision Academy YouTube channel and click bell symbol for getting additional notifications, or call 81010101405060 for more information on test series or videos or mentorship. 85 నెంబర్ నాది కాబట్టి మీరు ఓన్లీ మెసేజ్ పంపండి, కాల్స్ వద్దు. ఎందుకంటే నాకు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఎత్తకపోవచ్చు. కాబట్టి please send a message. I will definitely respond on the same day and probably I will call back. Thank you very much for joining. Have a good day. Bye bye.